Hi students, good evening everyone. Welcome back to my channel Computer Science Techno. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం అప్లోడ్ చేసిన వీడియో ఏంటంటే డేటా మైనింగ్లో యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎంసీఎస్ స్టూడెంట్స్ కోసం థర్డ్ సెమ్లో డేటా మైనింగ్ ఉంటుంది కదా, ఆ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఫస్ట్ యూనిట్ అయితే చూసేద్దాం. వాట్ ఈస్ డేటా మైనింగ్, ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్ కేడీడీ ప్రాసెస్ విత్ ఇన్ నీట్ డయాగ్రామ్. మనం కేడీడీ ప్రాసెస్ అంటే ఏంటో రాసి నీట్గా మనం డయాగ్రామ్ వేస్తే మంచి మార్క్స్ అయితే వస్తాయి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టు విచ్ డేటా మైనింగ్ కెన్ బి అప్లైడ్, సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద వేరియస్ డేటా మైనింగ్ ఫంక్షనాలిటీస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. ఫంక్షనాలిటీస్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్స్ అయితే రాసేస్తే మనకి మంచిగా 10 మార్క్స్ అనేది అయితే మనకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా మైనింగ్ సిస్టమ్స్. ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డేటా మైనింగ్ టాస్క్ ప్రిమిటివ్స్. సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆర్కిటెక్చరల్ డిజైన్స్ ఫర్ ఇంటిగ్రేటింగ్ ఏ డేటా మైనింగ్ సిస్టమ్స్ విత్ ద డేటా వేర్ హౌస్. ఇంతటితో మనకి లాంగ్ క్వశ్చన్స్ అయితే అయిపోయాయి. ఈచ్ వన్కి 10 మార్క్స్ అయితే వస్తాయి. మంచిగా నేర్చుకుంటే 2 అయినా మనం అటెంప్ట్ చేయొచ్చు. షార్ట్ ఆన్సర్స్ చూద్దాం రండి. వాట్ యూ మీన్ బై డేటా మైనింగ్, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ డేటా మైనింగ్. థర్డ్ క్వశ్చన్, డిఫైన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అసోసియేషన్ రూల్ మైనింగ్. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ క్లాసిఫికేషన్. ఫిఫ్త్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ బిట్వీన్ క్లాసిఫికేషన్ అండ్ క్లస్టర్స్. ఇక్కడితో అయితే మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్. సెకండ్ యూనిట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ అసోసియేషన్ రూల్ మైనింగ్. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా మైనింగ్ ఫంక్షనాలిటీస్. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ మైనింగ్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ విత్ అండ్ వితౌట్ క్యాండిడేట్ జనరేషన్. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ మైనింగ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ అసోసియేషన్ రూల్స్. ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ కన్స్ట్రైంట్ బేస్డ్ అసోసియేషన్ మైనింగ్. ఇంతటితో మనకి సెకండ్ యూనిట్ అయితే అయిపోయింది. సెకండ్ యూనిట్లో ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే అట్లీస్ట్ మనం 3 అయినా అటెంప్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ 2 అయినా మనకి కంపల్సరీ అయితే వస్తాయి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూద్దాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు థర్డ్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డెసిషన్ ట్రీ ఇండక్షన్ ఆల్గరిథం విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ బేసియన్ థీరం అండ్ నెట్వర్క్స్ గురించి కూడా రాయాలి. బేసియన్ థీరం రాసి. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ లేజీ లెర్నర్స్ అదర్ క్లాసిఫికేషన్ మెథడ్స్. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ రూల్ బేస్డ్ క్లాసిఫికేషన్. ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ అసెంబుల్ మెథడ్స్ మోడల్ సెలెక్షన్. సిక్స్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్లాసిఫికేషన్ బై బ్యాక్ ప్రాపిగేషన్ సపోర్ట్ వెక్టార్ మిషన్. సెవెంత్ క్వశ్చన్, డిఫైన్ క్లాసిఫికేషన్ అండ్ ప్రెడిక్షన్స్. నేనైతే షార్ట్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేయట్లేదండి. ఈ లాంగ్ క్వశ్చన్స్ నేర్చుకుంటేనే షార్ట్ ఆన్సర్స్ కూడా మనం అటెంప్ట్ చేయొచ్చు. దీంట్లోనే వచ్చేస్తాయి మనకి షార్ట్ ఆన్సర్స్ కూడా. ఈ కవర్ చేస్తే సపరేట్గా వాటి వరకు అయితే చదవని అవసరం లేదు. ఈ చదివితే చాలు, మనం షార్ట్ ఆన్సర్స్ కూడా ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చు. వీటిలో నుంచి అడుగుతారు. ఇప్పుడు మనం ఫోర్త్ యూనిట్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లస్టర్ అనాలిసిస్ ఇన్ డేటా మైనింగ్. సెకండ్ క్వశ్చన్, కేటగిరీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద మేజర్ క్లస్టరింగ్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ డేటా మైనింగ్ ఇంక్లూడింగ్ పార్షియేటింగ్ మెథడ్స్, హైరారికల్ మెథడ్స్, డెన్సిటీ బేస్డ్ మెథడ్స్, గ్రిడ్ బేస్డ్ మెథడ్స్ అండ్ అవుట్లియర్ అనాలిసిస్. దీంట్లోనే వచ్చేస్తాయండి ఈ టాపిక్స్ అన్నీ. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంట్రడక్షన్ టు వెబ్ డేటా మైనింగ్ అండ్ టెర్మినాలజీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. వెబ్ డేటా మైనింగ్ యొక్క ఇంట్రడక్షన్ నేర్చుకుంటే టెర్మినాలజీస్ క్యారెక్టరిస్టిక్స్ రాసేయచ్చు. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ వెబ్ స్ట్రక్చర్ మైనింగ్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ వెబ్ మైనింగ్. ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెర్చ్ ఇంజిన్స్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫంక్షనాలిటీస్ కూడా రాయాలి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ర్యాంకింగ్ ఆఫ్ వెబ్ పేజెస్ అండ్ ఎంటర్ప్రైజ్ సెర్చ్. మనకి ఫిఫ్త్ క్వశ్చన్లో క్యారెక్టరిస్టిక్స్ ఒకటే అడగచ్చు, ఒక్కోసారి ఫంక్షనాలిటీస్ ఒకటే కూడా అడగచ్చు. రెండు అయితే నేర్చుకోండి, ఏదొస్తే అదే అటెంప్ట్ చేయొచ్చు. దీనిలో నుంచి మనకి అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓవరాల్ ఈ 4 యూనిట్స్ నేర్చుకుంటే పాస్ మార్క్స్కైనా మనం అటెంప్ట్ చేయొచ్చు. అన్ని క్వశ్చన్స్ కన్ఫర్మ్గా నేర్చుకుంటే 70 మార్క్స్ అయితే మనం ఖచ్చితంగా అయితే అటెంప్ట్ చేయొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి.